ఘోరంగా ఇబ్బంది అవుతుంది, చెప్పలేనంత ఉంది కానీ చేసేది లేదు. ఘోరంగా ఇబ్బంది అవుతుంది, చెప్పలేనంత ఉంది కానీ చేసేది లేదు. ఓకే, దయచేసి అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కావాలి. మీకు బెటర్గా మంచి కంటెంట్ ఇస్తానికే ప్రయత్నిస్తా. దయచేసి ఎన్ఎస్ఆర్ఎస్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. ఇద్దరం నిన్న చిలుకూరు బాలాజీ పోతే టైర్ పోయింది. టైర్ పోయిందంటే ఆ లోడ్లో మనకు అది గాలి పోయింది. పంచర్ ఇట్లా అకస్మాత్తుగా గాలి పోవడం జరగలే. గాలి పోయింది. అదే టైర్ మీద దాదాపు 1 కిలోమీటర్ అట్లా పోయినాం. వేరే ఆటో అన్న చెప్పిన తర్వాత చూసుకోవాల్సి వచ్చింది. బ్యాట్లకు ఏదైతే ఉంది గాచారం బాగాలేదు, ఇంకా దానికి చేసేది ఏం లేదు. ప్రస్తుతానికి టైర్ లేపేయాలి. ఆల్రెడీ అంతకుముందుకు ఒకసారి టైర్ పోయింది, అప్పుడు వీడియో పెట్టినా కదా. అంతకుముందుకు ఒకసారి టైర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు టైర్ పోయింది. ఆల్రెడీ పైసలు లేవు. యాక్చువల్గా సీరియస్గా చెప్పాలంటే పైసలు లేవు నా కాడ. చేపిస్తాను కూడా పైసలు. ఏం చేయాలో తెలియక నేను నైటే ఫైనాన్సర్తో మాట్లాడినా. 10 రూపాయల వడ్డీ తప్పదు. ఇక బండి నడిచేదేమో కానీ ఇక చేయాల్సి వస్తుంది. ఆ టైర్ లేకపోతే మనం ఎటు మూవ్ కాలేం కదా. ఆ పరిస్థితులుగా ఉంది కాబట్టి నైటే చేసిన. పొద్దుగాల చేయని చెప్పిండు. ఇప్పుడు చేస్తున్నా. ఇక చూద్దాం. ఆ పేమెంట్ వస్తే ఇప్పుడు పోయి టైర్ లేపియాలి అన్న. పొద్దు నుంచి అసలు కిరాయి లేక వస్తుంటే ఏదో సాయంత్రం పూట వచ్చింది కిరాయి అంటే ఆడిపోయే వరకు వాళ్ళు ఓవర్లోడ్ వేయడం, నాకు కొంచెం టైర్ లాస్ అవ్వడం. మళ్ళీ ఇంకా దరిద్రం ఏంటంటే ఇలా నైట్ కొట్టిన కిరాయి కొట్టియలే వాళ్ళు కనీసం. పొద్దుగాల లెక్కలు చేసిస్తా అంటే నేను చేసిందే ఒక కిరాయి, దానికి లెక్కలు ఏం చేసిస్తావు అని నేను. లెక్కలు ఏం కొట్టిస్తావు, ఇక ఆల్రెడీ అయిపోయింది కదా, నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతాయి కదంటే రేపు పొద్దుగాల కొడతా పోరా అని చెప్పిండు మా బా. ఎట్లుందంటే కనీసం చాయ్ తాగుతాను కూడా పైసలు లేని పొజిషన్. హలో, మాట్లాడినావా? సరేగా చేయంగానే ఒకసారి నాకు మళ్ళీ ఫోన్ చేయరాదు. సరే సరే రైట్. ఇట్లుంది వైకుంఠ ఏకాదశి అట ఈరోజు. ఘోరంగా ఇబ్బంది అవుతుంది, చెప్పలేనంత ఉంది కానీ చేసేది లేదు. ఓకే, నెక్స్ట్ మూవ్ అయ్యేటప్పుడు చూద్దాం. ఇప్పుడే ఫైనాన్సర్ డబ్బులు కొట్టిండు. టైర్ల షోరూమ్ పోతున్నా. జేకే బెటర్గా ఉంటుందా, ఎంఆర్ఎఫ్ బెటర్గా ఉంటుందా అని ఆడికి పోయి తర్వాత ఆడ ఈ బెటర్గా ఉంటుంది ఎందుకంత చూసి టైర్లు వేపిద్దాం. పోదాం, స్టార్ట్ అయినా. మనసరాబాద్ చౌరస్తలా జేకే ఉంది. ఈ జేకే కాడ అడిగితే అడ్డబట్టన్ టైర్లు లోవు అని చెప్పిండు. ట్యూబ్లెస్ల అడ్డబట్టన్ టైర్లు రావు, ట్యూబుల్నే వస్తాయి, కానీ అవి లోవు. ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తే రేపు తెప్పించి పెడతా అన్నాడు. నాకు తెలిసి గీర్నే ఉంటుంది, అస్తినాపురంలో షోరూమ్ ఉంటుంది, పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది. ఈయన దానికే రేపు తెప్పించి పెడతా అన్నాడు. కామ్నేన్ కాడ ఒకటి ఉందట, ఆడ పోయి ట్రై చేస్తా. అది కాకపోతే ఎంఆర్ఎఫ్ షోరూమ్ పోతా. ఇక టైర్లే బాగాలేవు. ఇక టైర్లు బాగాలేని బండిని తీసుకొని పోయి పుసుకున్న సిటీలో అన్న పడ్డదనుకో, పైసలు చూసి ఆశకి ఎత్తుతావు. మధ్యలో పోగానే మళ్ళీ బిస్కెట్ అవుతుంది. అక్కడ అమ్మ అయ్యా
వీలల్మెంట్ సరే అదే టైర్ ఒకటి లోపలికి పైకి లేపి లోపలికి వచ్చి నేనేం చెప్పినా చెయ్యర్రా మంచిగా చెయ్యర్రా అని చెప్పలే. లోపలికి దిగబడి ఆయన అది వందరంతో వేసి సిస్టంలో బ్లూ కనపడాలని బంద్ చేసి అందులో నువ్వు ఆ టైర్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు అది ముందర ఇతలు తిప్పేసుకోవాలి. బంద్ చేయనారా? టైర్లు మానిపించిన వీల్ హెల్మెట్ చేయరా బాబు అని చెప్పైతే వాడో తిక్కలు ముండోడుకు వీల్ హెల్మెట్ సరిగా చేయలేదు. ఎంత కథ ఉంది. అది ఒక టైరు రైట్ సైడ్ టైర్ ప్రాబ్లం చూపించింది ఫ్రంట్లో. ఆ టైర్ ప్రాబ్లం చూపిస్తే ఆయన కిందికి వచ్చి ఐటానికి పెట్టి లేపి కిందికి వచ్చి చేయి పెట్టి ఒత్తి పడితే కథం. అది రెడ్ కలర్ ఉన్నది గ్రీన్ కలర్ పోయింది. గ్రీన్ కలర్ పోగానే కథం అయిపోయిందని దింపాడు. అది కొంచెం నచ్చలే నాకు. మా ఫ్రెండ్ వీల్ హెల్మెట్ అంటే ఏమైనా బెండ్ ఉంటే తీస్తారు, సుత్త పెట్టి ఓడతారు, అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పిండు. సుత్త పెట్టలేదు, తాన పెట్టలేదు, ఏమో సిస్టాన్ని పెట్టిండు కథం. అది ఒక్కటి మాత్రం ఎర్రర్ చూపిస్తే దాన్ని ఒక్కటి మాత్రం లోపలికి దిగిండు, చక్కగా అన్నాడు, చేయి పెట్టి చక్కగా అన్నాడు కథ. అలా గ్రీన్ కలర్ చూపించింది, క్లోజ్ చేసిండు. మొత్తం టైర్ లేపిస్తానికి ఇంత పెద్ద కథ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు.